ఏది నమ్మకూడదనే పరిస్థితి సోషల్ మీడియాలో నమ్మకూడనే 90% ఉంటున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. రైట్ బాబుజీ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒకసారి. మరి మోహన్ ఇంకేమన్నా ఉంటే అడగండి. ఉన్నాయి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి. మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, వారి దగ్గరికి కూడా వెళ్దాం. మోహన్ రెడ్డి గారు, చాలా రోజులైంది, చాలా నిశ్శబ్దం తర్వాత సైలెన్స్ని బ్రేక్ చేస్తూ, ఐస్ని బ్రేక్ చేస్తూ ఈరోజు డిబేట్కి వచ్చారు. స్వాగతం. సో ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు మిమ్మల్ని చీల్చి చెండాడటానికి ఆయన మొత్తం అన్ని సర్వశక్తులు వడ్డీ మొత్తం అన్ని వెపన్స్ రెడీ చేసుకొని మీ అవినీతి మీద, మీ దుర్మార్గం మీద, మీ అరాచకం మీద, మీ అఘాయిత్యాల మీద ప్రతి రోజుకు ఒక అంశంతో వచ్చి నిద్ర లేకుండా చేసి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి రెడీ అయి వచ్చేసారు. మీరు రెడీగా ఉన్నారా? జగన్ నెవర్ అగైన్. నమస్కారం అండి. మీకు రవిశంకర్ గారికి, బాబుజీ గారికి, రవిచంద్ర రెడ్డి గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి మీరు ఇంత పెద్ద చర్చ పెట్టడం అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. ఆయన ఆల్రెడీ రిటైర్డ్ ఎంప్లాయ్. అప్పుడు ఉన్నప్పుడంతా ఏం చేసినారు, సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటే ఇంటి మీద నిఘా పెట్టినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఆయన గురించి గొప్పగా చెప్పుకోవడమో, ఆయన ఏదో పెద్ద సీల్చి చెండాడతారని చెప్పడమో, ఉన్నప్పుడు ఏమీ చేయలేనాడు, ఇప్పుడు వచ్చి ఏదో చెప్తారు, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతాను అన్నట్టు చెప్పుకున్నట్టు ఉంది. ఏం చేయగలుగుతారు వీళ్ళంతా? ఈయన ఒక టైపు మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయాల్లోకి రానివని ఈయన చెప్తాడు. ఆయన ఇంకొక ఆయన ఎవరు, ఆయన స్పీకర్గా ఉన్నటువంటి ఆయన పత్రుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు, చనిపోలేదు, చనిపోతే బాగుంటుందని చెప్తారు. ఇలాంటి వ్యక్తులంతా దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంట. వీళ్ళు ఉద్ధరిస్తే మేము చూస్తున్నారంట, దానికి మీరు చెప్తే మేము వినాలంట. ఏం మాట్లాడతాడు కానీ ఏంది ఆయన చేసేది? ఏం చేయగలుగుతాడైనా? ఏదో ఒకటి కావాల్సి గల మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన కక్ష పెట్టుకొని వాళ్ళ మీటింగ్లో పోయి కుల మీటింగ్లు పెట్టుకొని ఆ మీటింగ్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, వస్తే ఇట్లుంటుంది అట్లుంటుంది అని ఈయన చెప్తాడు. ఇంకొక ఆయన ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టుకొని అంబటరాంబాబు గారికి చంపడానికి 50 లక్షలు నేను ఇస్తాను పెట్టండి ఆయన మాట్లాడతాడు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇల్లు మాట్లాడతారు. విజయమ్మ గారిని మాట్లాడినా అరెస్ట్ చేయలే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినా అరెస్ట్ చేయలే. మేము అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినా మేము సీరియస్గా తీసుకోలే. కానీ ఇప్పుడు మళ్ళీ భారతమ్మ గారిని మాట్లాడిన మాటలు ఎంత మాటలు మాట్లాడినారో రాష్ట్రము, దేశం అంతా చూస్తున్నారు. కానీ వీళ్ళైతే చిన్న ఒక పాయింట్ మాట్లాడితేనే వాళ్ళు దేశం ఐకాన్ గా వీళ్ళే ఉన్నట్టు, వీళ్ళని ఏది మాట్లాడకూడదు, వీళ్ళని ఏది అనకూడదు, ఏదన్నట్టే ఇంకా మళ్ళీ మేము పెద్ద నేరాలు చేసిన వాళ్ళు, ఘోరాలు చేసినట్టు వీళ్ళు వర్ణించి విచిత్రంగా డిబేట్లు పెట్టించి డిబేట్లతో మళ్ళీ తిట్టిస్తారు అనమాట. మాట్లాడేది కాకుండా మళ్ళీ తిట్టిస్తారు. ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడడం తప్ప పని పక్కన పెడితే అది ఆయన విజ్ఞతకు వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు ఆయమ్మ అన్నాలేజీన గారు, ఆయమ్మ మనిషి, ఆడమనిషి, బిడ్డ అక్కడ ప్రాణాపాయం నుండి బయటపడిన తర్వాత మనం అందరం ముక్కునే వెంకటేశ్వర స్వామిని ఆయన కూడా ముక్కింది. ఆమె కూడా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆమె ముక్కునే తలనీళ్ళు ఇచ్చింది. అదే పెద్ద సమస్య, పెద్ద ఇష్యూ అది. దాని గురించి ఎందుకు మనం మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, గంజాయికి ఒక 24 గంటల టైం ఇవ్వండి, నేను సీట్ చెండాడతాను, దాన్ని ఇమ్మీడియట్గా అరికడతానన్నారు. ఆ తర్వాత ఏమన్నా నాకు ఒక ఎంపీ సీట్ ఉంటే నేను ఢిల్లీలో ప్రత్యేక హోదా తెచ్చేవాని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇలా ఏ మహిళ జోలికి వచ్చినా అదే ఆఖరి చూపు అన్నారు. ఎంతమంది మహిళలు కనపడకుండా పోతున్నారు, ఎంతమంది మహిళల మీద దాడి చేస్తున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి మంది మాట్లాడితే వారికి అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపల పెట్టి వారికి కావాల్సిన బిర్యానీలన్నీ సదుపాయాలు చేసి పెడుతున్నారు. అదే పోసాని మురళీకృష్ణ గారు మాట్లాడితే ఆయన మీద 17 చోట్ల 18 చోట్ల కేసు పెట్టిస్తారు. ఇతని మీద ఎందుకు పెట్టకూడదు? రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు. కేసు కడతారా? ఇల్లు కట్టమని చెప్పండి.